తన దాసులు ఇక్కడ ఏర్పాటు చేశాడు. మీ కొరకు ప్రార్థించమని, మీ కొరకు అద్భుతాలు చేయమని ఇక్కడ ఒక దాసులు ఏర్పాటు చేసి అంటాడు, చిత్త మహాప్రభు అయ్యి ఎండిపోయిన ఏమైనా బంతి అంటావా? ఏమన్నట్టుగా అడుగుతున్నాడు ఆయన. యెహోవా హస్తము అంటాడు, ఎస్కేలు అక్కడ ఎండిపోయిన ఎముకలు లోయింది కదా, అవి ఏమైనా బ్రతుకి అంటావా? నాకేం తెలిసిన ఎంత చిత్రపడి ఆయన మాట్లాడుతున్నాడు తన దాసుడితో. చూడగలక ఈయన అంటాడు, నీకే తెలియదు. నాకేం తెలుసు ప్రభా, నీకే తెలియదు. నీకే ప్రవచించ అయితే మాట్లాడా, ఎండిపోయిన ముక్కుతో మాట్లాడినావా? ఎండిపోయిన ముక్కులారా అబ్బో నడుపుని అమ్మాయి ఒక కేకతో, ఒక పలుకుతో దేవుడు మాట్లాడమన్నాడు, మాట్లాడుతున్నాడు భక్తుడు. ఒక కేకతో ఎండిపోయిన ముక్కులారా అనగానే గడగడైపోయి చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు అన్ని స్థిరపైపోయి నేనున్నాను అస్థి పంచరం లాగా. వేల సైన్యము సంఖ్య అక్కడ నిలబడిపోని అన్నమాట. అంత శక్తి గల మాట ఆయన మాట.